తాడిపత్రిలో అధికార పార్టీ దాహం కేజీఎఫ్ ను తలపిస్తుందని మాజీ ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ అన్నారు. ఆయన తాడిపత్రిలో రుస్తుం మైన్ సందర్శించారు. అక్రమంగా అన్యాయంగా కోర్టు ఆదేశాలున్న ఈ మైన్ లో అధికార పార్టీ నేతలు దౌర్జన్యంగా ప్రవేశించి మెటీరియల్ తీయడం దారుణమని ఆయన పేర్కొన్నారు. రాత్రి నుంచి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దీనిపై పోరాటం చేస్తున్నారని, దానికి తమ పార్టీ తరఫున సంఘీభావం తెలుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఎందుకంటే వాళ్ళు సాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు లోకల్ రకరకాల బిజినెస్లు ఉంటాయి, భయపడుతుంటాయి, వేరే వేరే ఆస్తులు ఉంటాయి, వేరే వేరే బిజినెస్లు ఉంటాయని మనకి ఏది పోయినా ప్రాణం పోయినా రైట్ మనకి. ఇక్కడ రుస్తుం మైన్లో గత నెల నుంచి జరుగుతున్నటువంటి దారుణమైనటువంటి దోపిడీ. కేజీఎఫ్ సినిమా ప్రశాంత్ నీళ్ళు తీసాడు సినిమాని. మనం ఏదో సెట్టింగ్స్ అనుకున్నాం, కానీ సాక్షాత్తు నెల్లూరు జిల్లాలో పొదలకూరులో ఈ రుస్తుం మైన్లో అర్థమవుతుంది. ఒకసారి చూసుకోండి సెట్టింగ్ అంతా కూడా. ఇదన్నీ కూడా ఎంత దారుణం అంటే అంత రౌడీయిజం. మొత్తం రాజకీయ నాయకుల దగ్గర నుంచి కింద స్థాయి కార్యకర్తల వరకు కూడా మాట్లాడితే బెదిరింపులు. ఈ ఓనర్ని బెదిరించారు, భయపెట్టారు. కానీ ఎక్కడ కూడా తగ్గకుండా ఖచ్చితంగా మా మైను, మేము ఆల్రెడీ చేసుకున్న మైను, మేము రెన్యువల్కి అప్లై చేసుకున్నటువంటి మైను అని చెప్పినా కానీ అనుకున్న వాళ్ళు దౌర్జన్యంగా ఇక్కడ రావడం. ఓనరు ఎన్నిసార్లు పోలీసులకు ఫోన్ చేసినా కేసు రిజిస్టర్ చేస్తామనడం, పోలీసులు రాకుండా పోవడం. ఒక్కరు కూడా దాని గనుల శాఖకు సంబంధించిన ఒక్క అధికారి కానీ, కలెక్టర్ కానీ, ఎస్పీ గారు కానీ ఎవరు కూడా స్పందించకపోవడం చాలా అన్యాయమైనటువంటి విషయం. దాని తర్వాత కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత ఆర్డర్స్ వాళ్ళకి అనుకూలంగా వచ్చాయి. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ దాదాపు 14 హిటాచీలు కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత 14 హిటాచీలు ఇక్కడ దిగి విపరీతంగా ఎక్కడెక్కడ బ్లాస్టింగ్ చేయడం, కొట్టుకుంటూ పోవడం, మొత్తం మెటీరియల్ అంతా తరలిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. దీనికి స్పందించినటువంటి మా నాయకులు శ్రీ చంద్రమోహన్ రెడ్డి గారు అనేక సార్లు పై అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళినా కానీ చలనం లేకుండా పోవడం అన్యాయమైన పరిస్థితి. ఏం మాట్లాడినా మమ్మల్ని ఏం చేయమంటారు సార్, మాకు ఒత్తిడి ఉంది. ఒత్తిడి ఏంది? మీరు అధికారులు, మీరు తీసుకున్నటువంటి జీతం మాది, ప్రజలది. ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితిలో ప్రజలకు సంబంధించిన సంపద ఈ విధంగా దోచుకుని పోతుంటే మీరు అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే అధికార పార్టీ నాయకులు ఎవరైనా కావచ్చు, ఇలాంటివి చేస్తుంటే మీకు మీ మనస్సాక్షిగా ఉన్న ఇది నిజమని చెప్పి మీరు అనుకుంటున్నారా? అన్యాయంగా ఒక మైన్ ఓనర్ని ఇబ్బంది పెట్టి ఆయన మైన్లో మీరు హిటాచీలు పెట్టి ఈ మెటీరియల్ ఎత్తడం అనేది ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము అడుగుతున్నాం. అలాగే ఈ యొక్క దోపిడీని అరికట్టాల్సిన అవసరం అందరు ప్రజల మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఒక్క చంద్రమోహన్ అన్న గారు కాదు, ఆయన రాత్రంతా కూడా ఏమైనా పడుకున్నాడు. ఇప్పటివరకు కూడా ఒక్క పోలీస్ అధికారి కానీ, ఒక్క రెవెన్యూ అధికారి కానీ, ఒక గనుల శాఖ అధికారులు కానివ్వండి, ఒక్కరు కూడా అసలు వచ్చి అసలు ఏం జరిగింది ఏంది అని చూసే పరిస్థితులు కూడా లేకుండా ఉన్నారంటే ఈ ప్రజాస్వామ్యంలో ఏ విధంగా ఉందో, ఇది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమా లేకపోతే రాజారెడ్డి గారు రాసిన రాజ్యాంగమా అర్థం కాని పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఇదే విధంగా పోతుంటే మళ్ళీ మీకు ప్రజలకు అధికారం ఇస్తే ఇంకా మా ఆస్తులు కూడా మీరు కొలగొట్టేటువంటి కార్యక్రమానికి దిగుతారని చెప్పి నేను తెలియజేస్తున్నా. దయచేసి అధికారులు స్పందించండి, కోర్టు ఆర్డర్ని మీరు గౌరవించమని చెప్పి మేము మిమ్మల్ని అడుగుతున్నాం. అంతకన్నా మేము అట్లా కోర్టు ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయండి. దీంట్లో ఎవరు కూడా దిగకూడదు, దీంట్లో హిటాచీలు పెట్టకూడదు, ఈ కొన్ని మెటీరియల్ తరలించకూడదు అటువంటి కోర్టు ఆర్డర్ వచ్చినా కానీ ఎవరు స్పందించకపోవడం చాలా అన్యాయంగా ఉంది. ఈ దోపిడీని మేమంతా కూడా తెలుగుదేశం పార్టీ మూకుమ్మడిగా కలిసి ఎదుర్కొంటామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఇక్కడే కాదు, సైదాపురంలో అలాగే గూడూరులో కూడా ఈ క్వార్జీ విపరీతంగా గవర్నమెంట్ ల్యాండ్లో ఎత్తేసి ఒక పేరుకి యాడ్ పెడతారు. ఆ యాడ్లో తోలేస్తే ఇల్లీగల్ సంబంధించిన కూడా లీగల్ అయిపోద్ది. ఇక్కడ తోడేరులో పెట్టున్నారు, ఇక్కడ తీసుకెళ్ళి తోడేరులో పెట్టేసి అది లీగల్ అయిపోద్ది. ఆ నుంచి వాళ్ళు మద్రాసు నుంచి చైనాకి ఎక్స్పోర్ట్ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ జిల్లాలో ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు మొత్తం ఈ యొక్క క్వార్జీ కానివ్వండి, ఇసుక కానివ్వండి, టోటల్గా మొత్తం కూడా ఫ్రాడ్ చేసి ఈరోజు సంపాదించుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు వాళ్ళకి ఏముంది, రేపు ఎలక్షన్స్ వస్తే ఇక్కడ సంపాదించింది 3-4 జిల్లాల్లో పెట్టవచ్చు అభ్యర్థులకి పెట్టుబడిగా. కాబట్టి ఆ ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి దీనిపైన సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పి పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు కోరారు. ఖచ్చితంగా రేపు 3-4 నెలల్లో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వస్తుంది. ఈ డబ్బులు ఎవరెవరు ఎంత తిన్నారో అన్నీ కూడా కక్కిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను.